నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ దినేశ్రీ. మనందరికీ తెలుసు జూన్ 14న ఏవో మూవీ థియేటర్స్లోకి రాబోతుంది. సో సినిమా గురించి మాట్లాడడానికి చాందిని చౌదరి గారు అండ్ అలాగే వశిష్ఠ గారు ప్రజెంట్ మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి చాలా చాలా విషయాలు తెలుసుకుందాం. హలో, హాయ్. ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. ఎక్సైటెడ్గా లేరా? ఎందుకంటే 14th మూవీ రాబోతుంది థియేటర్స్లోకి. అండ్ అలాగే మీకు 2 times కంగ్రాచులేషన్. ఒకే రోజు రెండు సినిమాలు రాబోతున్నాయి. యునో వన్ మోర్ థింగ్, అదే రోజు 2 సినిమాలు ఈయన కూడా రిలీజ్ అవుతుంది. ఒకటి కన్నడలో, ఒకటి తెలుగులో. నాకు 2 తెలుగులో రిలీజ్ అవుతుంది. అయితే మీకు 2 times కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. సో నిజంగా ఒక తెలుగు అమ్మాయి సినిమా థియేటర్స్ లో ఒకే రోజు, అది కూడా 2 సినిమాలు రిలీజ్ అవ్వడం నిజంగా అంటే యాజ్ ఎ తెలుగు అమ్మాయి నాకు అండ్ మీకు కూడా చాలా పెద్ద విషయం అని చెప్పాలి. సో హౌ డస్ ఇట్ ఫీల్? మీకు ఎలా అనిపిస్తుంది? చాలా రేర్ ఆపర్చునిటీస్ కదా ఇవన్నీ. ఆపర్చునిటీసే రేర్. అంటే ఇలాంటి ఒక ఎప్పుడో నూటికో కోటికో వచ్చే ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇది. ఇలాంటిది నా జీవితంలోని చాలా తొందరగానే అవుతున్న ఒక ఫీలింగ్ వస్తుంది. అండ్ డెఫినెట్లీ డబుల్ ద ప్రెషర్ కూడా ఉంటుంది, డబుల్ ద వర్క్ కూడా ఉంటుంది. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ మార్చ్ వరకు షూట్ చేస్తూ, పక్క నుంచి గామీ ప్రమోషన్స్ చేస్తూ, గామీ ప్రమోషన్స్ పోస్ట్ ప్రమోషన్స్ అవుతున్న టైంలోని ఎంఎస్ఎం ప్రమోషన్ స్టార్ట్ అవుతూ, ఈ ఏవం ప్రమోషన్ స్టార్ట్ అవుతూ, ఇంకా ఇట్స్ బీన్ సో హెక్టిక్. పరిగెడుతూనే ఉన్నాను గ్యాప్ లేకుండా. సో ఆలోచించే టైం కూడా ఉండట్లేదు. సో ఇట్స్ వెరీ గుడ్. ఎందుకంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కళ ఇది. అస్సలు ఆలోచించుకోవడానికి కూడా టైం లేనంత బిజీ అవ్వాలి నేను అనేది. నాది కూడా ఇదే కళ ఉండేది స్టార్ట్ అయినప్పుడు. అసలు నాకు ఫుల్ బిజీ ఉండాలి, అసలు దేనికి టైం ఉండకూడదు, తినడానికి కూడా టైం ఉండకూడదు, నిద్రకు కూడా టైం ఉండకూడదు, పొద్దున్న ఇచ్చేయాలి, రాత్రి ఇచ్చేయాలి అనుకో. అలాగే అవుతుంది ఇప్పుడు నాకు. పొద్దున్నే తినట్లేదు, పడుకోవడానికి ఏం లేదు, పరిగెడుతున్నాం, చేస్తున్నాం. బట్ దిస్ ఈజ్ సాటిస్ఫైడ్, ఐఎమ్ హ్యాపీ. చాలా హెక్టిక్ గా ఉంటది కదా. డెఫినెట్లీ. హౌ యు మేనేజ్ ఎవ్రీథింగ్? ఐఎమ్ బ్లెస్డ్ విత్ వండర్ఫుల్ టీమ్ అండి. నా టీమ్ నన్ను జాగ్రత్తగా చూసుకుని యూనో ఎక్కడికి వెళ్ళినా సరే ఫాస్ట్గా మనకి అన్ని యూనో కరెక్ట్గా పెట్టడానికి. అది సో వాళ్ళ వల్ల నాకు కొంచెం హెక్టిక్నెస్ కొంచెం తగ్గుతుంది. తగ్గుతుందంటే ఒక లెట్స్ ఒక 100% స్ట్రెస్ బదులు ఒక 90% స్ట్రెస్ ఉంటుంది. బట్ ఏది తగ్గినా కొంచెం తగ్గినట్టే. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ నేను చాలా ఇష్టపడి చేసే పని ఇది. నేను సినిమా ఎంత ఇష్టపడి షూట్ చేస్తాను, స్టోరీ వినేటప్పుడు ఎంత ఇష్టపడి చేస్తాను, ప్రమోషన్స్ కూడా అంతే ఇష్టపడి చేస్తాను. మంచి క్వశ్చన్స్ అడిగితే మీకంటే డబల్ ఎక్కువ మాట్లాడాలనిపిస్తుంది నాకు. సో ఇష్టపడి చేసేది ఎప్పుడు కష్టంగా అనిపించదు. దానికోసం ఎంత కష్టం చేసినా, ఎన్ని సంవత్సరాలు చేసినా సరే రిగ్రెట్స్ ఉండవు. సో దట్ వే డెఫినెట్లీ ఒక మంచి స్పేస్లో ఉన్నా నేను. అవునా ఆన్సర్? బ్యూటిఫుల్. మీరు చెప్పండి, చెప్పారా? ఆల్మోస్ట్. ఓకే. అంటే ఐ నో ద ఫీలింగ్. ఎప్పుడు ప్రతి ఆర్టిస్ట్ కి ఒక కోరిక అండి. అంటే ఒక్కసారి మనం స్క్రీన్ మీద చూసుకోవాలి మనల్ని, అక్కడ స్టార్ట్ అయితే తర్వాత మంచి మంచి రోల్స్ పడాలి, బిజీ అవ్వాలి, పెద్ద క్యారెక్టర్లు చేయాలి, పెద్ద స్టార్ కాస్ట్ తో చేయాలి, మంచి ప్రొడక్షన్ హౌస్ తో పని చేయాలి. ఇలాంటి కళలు చాలా ఉంటాయి. అండ్ ఒకే రోజు 2 సినిమాలు రిలీజ్ అవ్వడం, ఇట్ ఈస్ అంటే వెరీ ఫార్చునేట్ వన్స్ విల్ గెట్ దట్ ఆపర్చునిటీ. అండ్ అంటే నేను అడగాలనుకున్నా, నేనైతే ఇక్కడ వస్తే తెలుగులో మాట్లాడుతున్నా, అక్కడ వెళ్తే కన్నడలో మాట్లాడితే నాకు డిఫరెన్షియేషన్ ఉంది. సో హౌ విల్ యూ అంటే ఎక్కడ వచ్చి ఏ ఇంటర్వ్యూ పోస్ట్ చేసేది ఈ సినిమా లైట్ లో మధ్యలోని. కాకపోతే కొన్ని పాయింట్స్ ఇవ్వలే ఉండడం కొంచెం ఓవర్లాప్ అవుతున్నాయి యాక్చువల్లీ. ఎస్పెషల్లీ ఏంటంటే వెంటనే 2 సినిమాలు చేస్తున్నప్పుడు. బట్ పర్లేదు, ఒక 5-10 minutes లో మనం ఫ్లోలో వెళ్ళిపోతాం కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. ఇక్కడ తెలుగులో ఒక సినిమా, కన్నడలో ఒక సినిమా, 2 సినిమాలు లీడ్గా చేస్తున్నప్పుడు అంటే ఒకే రోజు ఇలా రిలీజ్ అవ్వడం, ఇట్ ఈస్ యూనో సమ్ బ్లెస్సింగ్ ఇది. లేదంటే ఇలా జరగదు, జనరలీ జరగదు. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్ అండ్ ఆల్వేస్ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ గుడ్ టీమ్ అండ్ గుడ్ సినిమా. అవును. టీజర్ చూసాక మీది కొద్దిసేపు ఏమో మీరు నెగిటివ్ షేడ్ అనిపిస్తుంది, కొద్దిసేపు ఏమో కాదు అనిపిస్తుంది. అండ్ కింద ఈ 2 క్యారెక్టర్స్ ఇచ్చారు కదా, నేను సరిపోనా ఇదొకటి. సో ఇది చూస్తే స్టోరీ కొంచెం రివీల్ అయినట్టే అనిపిస్తుంది, మళ్ళీ కాదేమో అనిపిస్తుంది. డెఫినెట్లీ. అంటే ఈ సినిమానే అలాగండి. అంటే ఈ సినిమాలో మీరు నేను గెస్ట్ చేసేస్తా, ప్రెడిక్ట్ చేసేస్తా అని అనుకుంటూ చూస్తుంటే
I'm sure you'll be surprised, and it is such a beautifully written script. ఇది unpredictable script. We are all so excited to be a part of this one. And అంత ఛాలెంజింగ్ రోల్స్ అంత అంటే ప్రతి క్యారెక్టర్ అంటే యుగంధర్ కానీ సౌమ్య కానీ అభి కానీ హారిక కానీ అంటే అశు గారిది హారిక భరత్ది అభి. సో ఈ క్యారెక్టర్లు దే ఆర్ సో వెరీ రిలేటివ్ అండ్ మనల్ని మనం చూసుకోగలుగుతాం క్యారెక్టర్లు చూస్తుంటే. అంటే కరెక్టరా ఏడు చెప్పేది ఇది కరెక్టరా అంటే ఇక్కడేమో ఇప్పుడు యుగంధర్ని బట్టి చెప్పాలంటే నెగిటివ్ షేడ్ అనిపిస్తుంది. నెగిటివ్ అంటే నెగిటివ్ అనుకుంటుంటే అక్కడ వేరేదో జరగబోతుంది. అక్కడ ఓకే ఇది ఇంతేం ఫిక్స్ అయిపోతే నెక్స్ట్ ఇంకొక ట్విస్ట్ ఉంటుంది. అండ్ ఆల్వేస్ అన్ఎక్స్పెక్టెడ్ అనే ట్యాగ్లైన్ ఈ సినిమా వరకు అయితే ఒక క్యాప్షన్ అని చెప్పవచ్చు. అంత మంచి స్క్రిప్ట్, అంత మంచి ఎగ్జిక్యూషన్. వీఆర్ ఆల్ థ్రిల్డ్. అవును. ఓకే, సో మేము కూడా చూడడానికి చాలా ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తాం. సో అండ్ క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే ఈ సినిమాలో ఏం ఎక్స్పెక్ట్ చేసి జనాలు థియేటర్స్ కి రావచ్చు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు చెప్పారు ఆయన ఇంత మంచిగా ఎక్స్పెక్ట్ ఎలా అదే ఉండబోతున్నాయి ప్రతి క్యారెక్టర్ ఈ సినిమాలో అంటే as I said, every character is so relatable. అంటే మనల్ని మనం చూసుకుంటున్నామేమో లేదా మన చుట్టుపక్కల ఇలాంటి క్యారెక్టర్ ఉండేదేమో అని వీ కెన్ రిలేట్ టు ఇట్. సినిమా ఎప్పుడు రియల్ లైఫ్ బేస్ చేసే మనం ఇన్స్పైర్ అయ్యి చేస్తాం కదా. ఈ సినిమా కూడా సేమ్. అంటే ఇలాంటివి చాలా విషయాలు మన చుట్టుపక్కల జరుగుతుంటది. అంటే కొన్ని చూసి రిగ్రెట్ అవుతుంటాం, కొన్ని చూసి తిట్టుకుంటున్నాం, కొన్ని ఎంజాయ్ చేస్తుంటాం. సో ఇలాంటి రియల్ సిచ్యువేషన్స్, రియల్ ఇన్సిడెంట్స్ ని దానివల్ల ఇన్స్పైర్ అయ్యి రాసిన ఒక కాన్సెప్ట్ ఇది. సో ఇట్ ఈస్ సో 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 క్లోజ్ టు లైఫ్. అండ్ సినిమా అన్నప్పుడు ఒక మన టీం మనందరికీ ఒక బాధ్యత అండి. అంటే చూసే ఆడియన్స్ కి ఆ టైంకి ఆ డబ్బుకి వీ హ్యావ్ టు డెలివర్ ద ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్. అంటే వన్ ఎంగేజ్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. దిస్ ఇస్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా బట్ విత్ థ్రిల్లింగ్ ఎలిమెంట్. యా, అండ్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అయితే అసలు మీరు ఊహించలేరు ఎవరైనా. ఇది ఓపెన్ ఛాలెంజ్ చెప్తాను నేను. రిలీజ్ ముందు ఎవరైనా ఇది ఇలా దీని ఉండొచ్చు అని చెప్తే ఎనీథింగ్ ఐ విల్ డూ. అట్ ద సేమ్ టైం ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి, అలాగే మనకి సొసైటల్ గా రెలవెంట్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జస్ట్ ఐల్ టెల్ అ వెరీ యూనివర్సలీ కనెక్టింగ్ పాయింట్. ఇప్పుడు ఎవరైనా ఆడపిల్లకి నైట్ టైం ఏదైనా అయింది అనుకోండి, ఆ టైంలో అమ్మాయి అక్కడ ఏం చేస్తుంది అసలు అని అడుగుతారు. అలాంటి కొన్ని పాయింట్స్ టచ్ అవుతాయి. యూనో అంటే జస్ట్ ఒక బ్రీఫ్ ఎగ్జాంపుల్. అలాంటి చాలా మన చుట్టుపక్కల చూసే పాయింట్స్, రెలవెంట్ పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి, మనకి ఎంటర్టైనింగ్ పాయింట్స్ ఉంటాయి, థ్రిల్లింగ్ పాయింట్స్ ఉంటాయి. ఇట్స్ జస్ట్ క్యూములేటివ్ ఎక్స్పీరియన్స్. యా, ఇప్పుడు ప్రతి ఒక్కరికి అంటే after once you're of some age, like you want a boyfriend or you want a girlfriend, and వేరే వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవుతుంటాం, మనం కూడా అలా ఉండాలి, మనం కూడా చేయాలి. సో ఆ ప్రతి అనుభవాలు, ప్రతి అనుభూతులు లేదా ఆ కోరికలు దాన్ని అడ్రస్ చేయడం లేదా చేయకపోవడం మన మీద ఇంపాక్ట్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి అలాంటిది ఏదో ఇది నాకు, నేను దీని కార్ కొనాలనుకున్నా లేదా ఈ అమ్మాయి నాకు నచ్చింది అని నేను ప్రపోజ్ చేయలేకపోయాను, సో అమ్మాయి నాకు దొరుకుంటే ఎలా ఉండేది. సో అమ్మాయి ఇప్పుడు లవ్ అయిపోయింది, యూఆర్ ఇన్ లవ్, యూఆర్ సీయింగ్ ఈచ్ అదర్. తర్వాత ఏంటి, అక్కడ ఎవరో పబ్కి వెళ్తారు, డాన్స్ చేస్తారు, ఇంకొక ఎవరో క్యాండిల్ లైట్ డిన్నర్ అంటారు, నా దగ్గర డబ్బులు లేదు, ఏం చేయాలి. సో అలాంటివి చాలా ఉన్నాయి. అంటే ఉంది అంటే ఒక మీకేమనిపిస్తుంది అంటే వాట్ మీరు చూడగానే మీ ఒపీనియన్ ఏమనిపించింది? లైక్ ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఏదైతే చెప్పారో అలాగే అనిపిస్తుంది. అదే ప్రతి ఒక్కళ్ళ రిఫ్లెక్షన్ ఈ క్యారెక్టర్. అంటే యూ వాంట్ టు హ్యావ్ సంథింగ్, యూ వాంట్ టు ఓన్ సంథింగ్ ఆర్ పొజెస్ సంథింగ్ అంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ, ఇట్ డజంట్ హ్యాపన్ జస్ట్ లైక్ దట్. అండ్ అది మనకి అనుకున్నది జరగకపోతే ఏమవుతుంది, అది ఒక క్లిఫ్ హ్యాంగర్ లైఫ్ లో. సో వాట్స్ ద మూవీ ఫర్ మోర్ అంటే టు ఎక్స్పీరియన్స్ ఈ పాయింట్స్ మేము ఇప్పుడు సబ్ హెడింగ్స్ ఇచ్చాం. ఆ సబ్ హెడింగ్ కింద ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మనం సినిమా చూడాలి. లేకపోతే చెప్పేస్తే మొత్తం ప్రతి లైఫ్ లో ఒకటైతే డెఫినెట్ గా ఉంటుంది కదా, మంచి ఒక చెడ్డు. సో అది ఏది మంచిది ఏది చెడ్డు అంటే అది డిపెండ్స్ ఆన్ యువర్ పర్స్పెక్టివ్. నాకు నచ్చింది మీకు నచ్చకపోవచ్చు, మీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు. ఇట్స్ ఆల్ జస్ట్ ద పర్స్పెక్టివ్. సో లైఫ్ ఇస్ ద మిక్స్చర్ ఆఫ్ మంచి అండ్ చెడు. Life is a paradox. Yeah,
ఇట్స్ అ పారాడాక్స్ దట్ యూ గోట్ క్రాక్ బై యువర్సెల్ఫ్. అంటే టైటిల్ ఏవం అంటే ఏంటి, ఈ టైటిల్ ఎందుకు చూస్ చేసుకున్నారు? ఏవం అనేది ఒక సంస్కృత్ పదం. ఏవం అంటే ఇది ఇలా జరిగింది, ఇది మంచి జరిగిందా, చెడు జరిగిందా, కరెక్ట్ జరిగిందా, జడ్జ్మెంట్స్ ఏం పాస్ చేయకుండా ఇది ఇలా జరిగింది అని చెప్పి మీ ముందు చూపిస్తున్నాం. సో ఇంగ్లీష్లో ఇట్ దస్ హ్యాపెన్, దట్స్ ద టైటిల్ లైన్ ఆఫ్ ఇట్ అనమాట. సో మా సినిమా చూస్తే మీకు అర్థమైంది వై, ఎందుకంటే చాలా రెలవెంట్ ఒక సినిమా మొత్తం సమరైజ్ చేసి మీకు టైటిల్లో చూపించాం బేసిక్లీ. అదే పర్ఫెక్ట్. అంటే ఆల్సో ఇట్ క్యారీస్ అనదర్ మీనింగ్, వన్నెస్ అని. అంటే ఇట్ ఈస్ ఇన్ వన్ ప్లాటర్, వన్ ప్లేట్ అలా. ఇట్ ఈస్ వెరీ పెక్యులర్ అండ్ యూనిక్ టైటిల్ బట్ వెరీ మీనింగ్ఫుల్. ఇప్పటి వరకు మీరు చేసిన క్యారెక్టర్స్ చూస్తుంటే ప్రతి ఒక్కటి కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్. సో అంటే మీరు ఒక క్యారెక్టర్ చూస్ చేసుకునేటప్పుడు ఏం చూస్తారు ఒక క్యారెక్టర్లో? ఫస్ట్ కంటెంట్ అండి, తర్వాత ఇంటెంట్. నాకు డ్రైవింగ్ ఫ్యాక్టర్స్. ఒక కథ, ఒక పాత్రని ఎంచుకుంటా అంటే ఆ కంటెంట్ నాకు నచ్చాలి, అంటే అది కొత్త అనిపించాలి. కొత్త అంటే నేను చేయనిది, ఇలాంటివి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వనిది. అండ్ ఇంటెంట్ ఎందుకంటే ఇప్పుడు ఒక కథ ఏమో రాసుకుంటారు, ఆ కథ ఎందుకు చెప్పాలి అని ఒక ఇంటెంట్ నాకు ఇంపార్టెంట్. అంటే ఇట్స్ నాట్ జస్ట్ స్ట్రక్చర్ ఆర్ డిజైన్ దట్ ఫ్యాసినేట్స్ మీ, ద ఇంటెంట్ మ్యాటర్స్ టు మీ. అండ్ అలాంటి మంచి కథలు, మంచి క్యారెక్టర్లు విన్న తర్వాత నన్ను ఎగ్జైట్ చేస్తే అప్పుడు మాత్రమే ఓకే చెప్తా. లేదంటే ఐ సిట్ అట్ హోమ్ హ్యాపీలీ. ఐ డోంట్ వాంట్ టు డూ ర్యాండమ్ క్యారెక్టర్స్. అలా అంటే ఆల్రెడీ ఇప్పుడు విలన్ గా చేశారు, మళ్ళీ ఆ క్యారెక్టర్స్ రిపీటెడ్ గా వచ్చిన క్యారెక్టర్స్ ఏమైనా వచ్చినాయి మీరు రిజెక్ట్ చేసి? అంటే మీరు ఇప్పుడు నారప్ప, ఎస్ ఇట్ ఈస్ నెగటివ్ రోల్. వదల రైల్వే స్టేషన్ హీరో అంటారా విలన్ అంటారా? చూసారా మీరు సినిమా? చూసాను. అందులో హీరోనా విలనా? విలన్. ఎలా విలన్? అంటే ఒకలా కథ ట్రావెల్ అవుతుంది బట్ ఎండ్కి వచ్చాక ట్విస్ట్ దాంట్లో వీరే. If you look at the character in Death, he is no villain. He's revengeful అంతే. తనకి జరిగిన ఒక మోసమా, అన్యాయమా, ఎలా అంటే హీఈస్ ఓకే, హీఈస్ డూయింగ్ గుడ్. బట్ ఆ అప్రెషన్, ఆ ప్రెషర్, ఆ ఒక అవమానం, దీనికి రివోల్ట్ అయిపోతుంటాడు. రివోల్ట్ అయ్యి చెడ్డ పని చేస్తాడు, అందుకే విలన్ అనిపిస్తుంది. ఇఫ్ యూ స్టాండ్ ఇన్ హిస్ షూస్, he's actually the sufferer, he's a victim of oppression. So అలాంటి అప్రెషన్ వల్ల వచ్చిన ఒక ఆవేశం అలా చేయబోయాడు. అదర్వైజ్ హీస్ అ హీరో ఫర్ హిమ్సెల్ఫ్. ఇట్స్ అ సింపథెటిక్ క్యారెక్టర్. అంటే సొసైటీలో అంటే ఆ కథ ఎందుకు ఎంచుకున్నానంటే ఇన్ఫీరియర్ ఇంపార్టెన్స్ సిండ్రోమ్ అనేది ఇట్ ఈస్ అంటే చాలా ఒక 10 to 12% ఆఫ్ పీపుల్ are dying, they're committing suicide, and most of them are getting towards crime because of that imposter syndrome. Inferior impotency syndrome that is imposed on them. They are doing actually inferior impotency syndrome. So they are fine physically, they are fit, fine, everything, but just that imposement on them, the oppression on them is causing the impotency, and they are committing suicide or they are revolting with some crime patterns. ఇలా జరుగుతుంది. ఇలాంటి ఇంటెంట్, అదే చెప్పాను కదా, కంటెంట్ అంతే కాదు, ఇంటెంట్ మ్యాటర్స్ టు మీ. సో ఇంత మంచి ఒక విషయాన్ని అంటే సొసైటీలో అవేర్నెస్ ఇవ్వాలి కదా, అవేర్నెస్ ఇవ్వాలి. సినిమా ఇస్ సచ్ అ పవర్ఫుల్ మీడియం, ఇన్ఫ్లుయెన్షియల్ మీడియం. చూసినప్పుడు ఆ సినిమా ఓకే ఇలా ఉందా, నేను నా అన్ననో తమ్ముడినో భర్తనో బాగా చూసుకోవాలి, ఇలా అప్రెషన్లో పెట్టకూడదు, అలా ప్రెషరైజ్ చేయకూడదు అనే ఒక చిన్న మెసేజ్ క్యారీ చేస్తుంది ఆ సినిమా. సో ఇలాగా ప్రతి క్యారెక్టర్ని ట్రీట్ చేసేటప్పుడు నాకు ఇది విలన్ అంటే నేను సైన్ చేయను, నువ్వు హీరో అంటే నేను సైన్ చేయను. నాకు ఆ ట్యాగులు వద్దు, ఆ ట్యాగ్ బోరింగ్ అండి. అది యాక్టర్ని టెస్ట్ చేయాలి. ఆ యాక్టర్ డెలివరీ అంటే యాక్ట్ చేసిన తర్వాత డెలివరీ అవుట్పుట్ ఏముంటుందో అది కన్విన్సింగ్గా ఉండాలి. అండ్ ఐ వాంట్ టు రెస్పెక్ట్ అవర్ ఆడియన్స్ మనీ అండ్ టైం. సో ఏదో ఒకటి చేస్తే మ్యాటర్ ఉండాలి, ఉంటేనే చేస్తా, లేదంటే చేయను. అండ్ అదే యాజ్ ఐ సెడ్, ఇట్స్ లైక్ 4-5 hours ఆఫ్ దేర్ లైఫ్ అండ్ సమ్ గుడ్ thousands ఆఫ్ మనీ దే ఆర్ స్పెండింగ్ ఆడియన్స్. సో వాళ్ళని అంత ఈజీగా తీసుకోకూడదు. సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దేర్ టైమ్ అండ్ మనీ. అందుకే నేను ఐ చూస్ టిపికల్ క్యారెక్టర్స్. అండ్ అదే హీరో అయినా సరే విలన్ అయినా సరే నేను అందులో ఏమైనా మ్యాటర్ ఉంటేనే చేస్తాను. అండ్ చంద్ర గారు, మీ జర్నీ చూసుకుంటే
షార్ట్ ఫిలిమ్స్ నుంచి ఈరోజు లైక్ ఇంత మంచి మూవీస్ చేస్తున్నారు. సో అంటే తెలుగు అమ్మాయిలకి ఒక ట్యాగ్లైన్ ఉంటుంది, తెలుగు అమ్మాయిలు ఇలాంటి క్యారెక్టర్సే చేస్తారు, గ్లామరస్ రోల్స్ చేయరు, ఇలాంటి ట్యాగ్లైన్స్ వేసేస్తారు. గ్లామరస్ రోల్స్ అనగానే ఆబ్వియస్లీ బెంగళూరు అమ్మాయిని లేకపోతే ముంబై అమ్మాయిని తీసుకుంటారు. సో ఇటువంటివి ఎక్కువ చూస్తుంటారు. సో మీకు అలా ఏమన్నా మీరు ఒక క్యారెక్టర్ చేయాలంటే గ్లామరస్ రోల్ చేయాలంటే లిమిటేషన్స్ ఏమైనా పెట్టుకున్నారు యాజ్ ఎ తెలుగు అమ్మాయి? మీరు నా వర్క్ అంతా చూసారా? ఆబ్వియస్లీ మీ మూవీస్ ఆల్మోస్ట్ నేను చూసాను. అన్నీ చూసారు. మస్తీస్ చూసారా? మస్తు చూసాను. అందుకే ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. మీరు మస్తీస్ చూస్తే ఈ క్వశ్చన్ రాదు మీకు. అండ్ నేను ఒకటి ఏంటంటే మస్తీ చూసాక దానికి బిఫోర్ మీరు కలర్ ఫోటో ఒక 2 మూవీస్. కలర్ ఫోటో వాజ్ ఆఫ్టర్ మస్తీస్. ఓకే, బిఫోర్ మస్తీ ఫస్ట్ మస్తీ రిలీజ్ అయిన తర్వాత కలర్ ఫోటో రిలీజ్ అయింది. అచ్చా, ఓకే. బట్ ఫస్ట్ మస్తీస్ షూట్ చేశాను. మస్తీస్ రిలీజ్డ్ బిఫోర్ కలర్ ఫోటో ఆర్ ఆఫ్టర్ కలర్ ఫోటో? ఆఫ్టర్ కలర్ ఫోటో అనుకుంటా. కలర్ ఫోటో వచ్చాక మస్తీ వచ్చింది. అవును, కానీ షూట్ మాత్రం ఫస్ట్ మస్తీస్ చేసాం. మస్తీ జరిగింది. అవును. బట్ యాజ్ ఏ కలర్ ఫోటో మిమ్మల్ని కలర్ ఫోటోలో చూసాక అంటే మన వాళ్ళందరికీ ఎలా కనెక్ట్ అయిపోయారంటే చాందిని ట్రెడిషనల్ క్యారెక్టర్సే చేస్తుంది, మిమ్మల్ని అలా చూసి మస్తీలో అలా చూసేసరికి జనాలు యాక్సెప్ట్ చేయలేకపోయారు. మరి మీరే అంటున్నారు అన్ని మీరే కాంట్రాస్టింగ్. మీరంటే నేను మీరు అనట్లేదు, మొత్తం కాంట్రాస్టింగ్ గా మీరే అంటున్నారు. ట్రెడిషనల్ రోల్సే చేస్తాం అనుకుంటారు తెలుగు అమ్మాయిలు అంటున్నారు మీరు. మరి మస్తీస్ చేసి షాక్ అవుతున్నారు అంటున్నారు. రెండు ఎలాగ మేము చేయగలం చెప్పండి? మీరు ఓపెన్ గా ఒక యాక్టర్ కింద చూస్తే మీకు రెండు కనిపిస్తుంది. లేదు మేము ఇలాగే చూడాలనుకుంటే మరి యాక్టర్ కింద మీరు మమ్మల్ని ఎక్స్ప్లోరేషన్ లిమిటేషన్ అయిపోతుంది. ఎస్, ఇలా టైప్ కాస్ట్ చేయకూడదనే రీజన్ తోనే నేను మస్తీస్ లాంటి ప్రాజెక్ట్స్ చేశాను. సమ్మతమే చేశాను, ఝాన్సీ చేశాను. మీరు ఇవన్నీ చూస్తుంటే మీరు అసలు ఈ క్వశ్చనే అడగరు. ఎందుకంటే ఐ హ్యావ్ మేడ్ ష్యూర్ దట్ ఇలా టైప్ కాస్ట్ అవ్వకూడదు. కాబట్టి నాది రోల్కి సంబంధం లేకుండా చేశాను. విల్ యూ కాల్ మీ అ గర్ల్ నెక్స్ట్ డోర్, విల్ యూ కాల్ మీ అన్ యాంటగనిస్ట్, will you call me a badass cop, or will you call me a rebel, or will you call me a village girl? అన్నీ చేశాను నేను. మీరు ఒక బాక్స్లో ఫిట్ చేయకుండా ఉండాలనే ఒక కేవలం ఆ ఉద్దేశంతోనే నేను ఎఫర్ట్ పెట్టి ఒక 2-3 ఒకేలాంటి రోల్స్ వచ్చినా సరే డెఫినెట్లీ ఒక స్టెప్ బ్యాక్ తీసుకుని కొత్త రోల్ కోసం నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను. అంటే లైక్ మీరు చూస్ చేసుకునే స్టోరీస్ లైక్ అంటే గైడ్ చేస్తారా? ఈ కైండ్ ఆఫ్ స్టోరీస్ తీసుకో, లేకపోతే ఈ కైండ్ ఆఫ్ స్టోరీస్ చెయ్యని ఎవరైనా గైడ్ చేస్తారా, లేకపోతే మీ ఇండివిజువల్ డెసిషన్? నాకు గైడ్ చేయడానికి ఎవరున్నారండి? ఐ హ్యావ్ నో కనెక్షన్స్ ఇన్ ది ఇండస్ట్రీ, ఐ హ్యావ్ నో గాడ్ ఫాదర్స్ ఇన్ ది ఇండస్ట్రీ, ఐ హ్యావ్ నో కాంటాక్ట్స్. సొంతంగా వచ్చాను, షార్ట్ ఫిల్మ్స్ చేసుకుని వచ్చాను, సొంతంగా నిలబడుతున్నా, సొంతంగా తప్పులు చేశాను, సొంతంగా ఒప్పులు చేశాను. ఎవ్రీథింగ్ తప్పులతో నేర్చుకున్నాను, ఒప్పులు చేశాను. ఇట్స్ అ కాన్స్టెంట్ లెర్నింగ్ ప్రాసెస్. ఐఎమ్ అ స్టూడెంట్. కంటిన్యూస్గా మంచి చేయాలనుకుంటూ ఉంటాను, మంచి సినిమాలు మంచి పాత్రలు పోషించాలనుకుంటాను, నన్ను నేను ఛాలెంజ్ చేసుకోవాలనుకుంటూ ఉంటాను. నాకు ఎటువంటి గైడెన్స్ లేదు, ఎటువంటి సజెషన్స్ ఇవ్వరు కూడా నాకు. నేను ఎప్పుడైనా ట్రై అంటే నాకు ఇఫ్ ఐ మెట్ అ క్రాస్ రోడ్స్, నేను నమ్మే కొంతమంది దగ్గర డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా అయినా ఒక కొత్త పర్స్పెక్టివ్ ఎవరైనా ఏమైనా ఇవ్వగలరా అనే ఒక ఉద్దేశంతో ఐఎమ్ ఆల్వేస్ ఓపెన్ టు లెర్నింగ్. బట్ ఎవ్రీ డెసిషన్, ఎవ్రీ గుడ్ స్టెప్, ఎవ్రీ బ్యాడ్ స్టెప్ మొత్తం నేనే చేశాను. ఐ డోంట్ హ్యావ్ ఎనీబడీ టు గైడ్ మీ ఆర్ ప్రొటెక్ట్ మీ ఆర్ వాట్ యు సే హెల్ప్ మీ. సో ఇందాక ఒక మాట అన్నారు, తప్పులు చేశాను అని చెప్పి ఒక మాట, ఆ రిగ్రెట్ ఉందా మీకు? లేదు, తప్పు చేశాను కాబట్టే కదా అది అక్కడి నుంచి నేర్చుకుని తప్పు అని తెలుస్తుంది. ఇప్పుడు మనకి ఎవరైనా పక్క నుండి లేదమ్మా ఇలా కాదు, ఇలా ఉండాలి, ఇలాంటి సినిమాలు చేయాలి, ఇలా అని చెప్తే ఓకే. మనకి లేనప్పుడు మనం తప్పులు చేస్తాం, ఆ తప్పు అని తెలుసుకుని దాన్ని మనం కరెక్ట్ చేసుకుని నెక్స్ట్ చేస్తాం. దట్ ఈస్ హౌ గ్రోత్ వర్క్స్. సినిమా ఇండస్ట్రీలోనే కాదు, ఎక్కడైనా సరే. ఇఫ్ యూ ఆర్ అన్ ఐటీ ఎంప్లాయీ, మనం ఒక కోడ్ రాస్తాం, కోడ్ వర్కౌట్ అవుతే వీ గో బ్యాక్, వీ చెక్ అండ్ సీ ఎక్కడ మనకి ఫాల్ట్ వస్తుంది, ఏ లైన్ మార్చాలి ఏంటి అన్నది. అది మనకి రిజల్ట్ వచ్చే వరకు వీ కీప్ రన్నింగ్ ద ప్రోగ్రామ్. మిస్టేక్స్ ఆర్ బౌండ్ టు హ్యాపెన్, హ్యూమన్ ఇస్ టు ఎర్ర్.
ఏమంటే ఆ తప్పులు చేసిన తర్వాత అంటే ఏదో ఒకటి చేస్తేనే తప్ప సరిగా తెలుస్తుంది. తప్పులు చేసిన తర్వాత వదిలేయకూడదు. యాక్చువల్లీ మన సినిమా క్యాప్షన్ కూడా అది, ఇది తప్పు ఇది తప్పు ఇది ఒప్పు. అండ్ ఆ తప్పులతో మనం నేర్చుకుంటే అయిపోయింది. నెవర్ హెసిటేట్ టు డూ అ మిస్టేక్ బట్ డోంట్ రిపీట్ యువర్ మిస్టేక్ అంతే. అండ్ అలాగే ఒక 4 years బ్యాక్ కొన్ని ఆర్టికల్స్ వచ్చాయి. ఏంటి? చాందిని చెప్పినట్టు చేయదు. సారీ, 4 years బ్యాక్ వచ్చిందా? అండ్ మీరు ఇది ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. 4 years బ్యాక్ రాలేదే ఇది. ఎప్పుడు వచ్చాయి? మీరు చెప్పారు నాకు ఇది ఎప్పుడు వచ్చింది. 4 years బ్యాక్ వస్తే మీరు చెప్పారు, నా మీద కొన్ని ఆర్టికల్స్ రాశారు. couple of years back అన్నాను, not 4 years back. మేబీ I don't know. 3 years back or 4 years back. No, it's couple of years back. Any years back అన్నది నేను చెప్పను, because that will open a debate about what movie is it and all that. కాబట్టి నేను ఎన్ని ఇయర్స్ బ్యాక్ అన్నది చెప్పను. ఓకే, అంటే ఇండస్ట్రీకి వచ్చాక అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు ఆ ఇంటర్వ్యూ చూసాను అన్నారు కదా, దాంట్లో అంత క్లియర్ గా చెప్పాను కదా ఎందుకు వచ్చింది అన్నది. మళ్ళీ మీరు దాంట్లో డౌట్స్ తెలుగు ఆడియన్స్ కోసం సేమ్ అదే. మీరు ఆ ఇంటర్వ్యూ ప్లీజ్ గో అండ్ ఆ ఇంటర్వ్యూ చూడండి, అక్కడ మీకు చాలా క్లియర్ గా చెప్పాను నేను. అంటే ఏమవుతుంది, ఎవ్రీ ఆర్టిస్ట్ విల్ ఫేస్ ఇట్. ఒక ఇట్స్ ఆల్వేస్ అబౌట్ పర్స్పెక్టివ్స్ అండి. ఎవరైనా నాకు నా పర్స్పెక్టివ్, మీకు మీ పర్స్పెక్టివ్, ఈమెకి ఈమె పర్స్పెక్టివ్. మనకి మనం చేసేది సరియే, ఇంకొకళ్ళకి అది తప్పు కావచ్చు, లేక ఓకే వదిలేద్దాం అనుకోవచ్చు, లేదా దాన్ని అట్ టైమ్స్ ఇట్ ఆల్సో గెట్స్ బ్లోన్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్. సో అక్కడ మనకి తేడా వస్తుంది, అక్కడ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ ఇన్ని అవుతుంది. అండ్ ఆల్వేస్ వన్ సింపుల్ థింగ్, అది ఏదో జరిగింది అయింది, దాంతో పాటు షీ హెస్ లెర్న్డ్ హర్ లెసన్, షీ హెస్ మూవ్డ్ ఆన్ అండ్ షీ హెస్ గివింగ్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్. అండ్ యాజ్ అన్ యాక్టర్ హర్ responsibility is to entertain her audience. Ante she's doing it. Let's grow over it anta. Ante let's get beyond her, you know, okay. Over it. And finally మూవీ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్ కి? జూన్ 14న ఏవం సినిమా థియేటర్స్లో రిలీజ్ అవ్వబోతుంది. చాలా రియలిస్టిక్ పోర్ట్రేయల్తోని, మంచి నటీనటులతో, ఒక యూనిక్ కాన్సెప్ట్ని, ఒక రియలిస్టిక్ రూటెడ్ ఇన్ రియాలిటీ మేకింగ్తోని మీ ముందుకు తీసుకొస్తున్నాము. డెఫినెట్లీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ లాంటి పాయింట్స్ ఉంటాయి, అండ్ ఒక ఓపెన్ ఎండెడ్ స్టోరీ లైన్ ఉంటుంది. సో ఇటువంటి ఒక పాయింట్స్ ఉన్న ఒక మంచి అటెంప్ట్ ఇస్ ఏవం. సో మీరు తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి చూసి మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీ రివ్యూస్ కోసం వెయిట్ చేస్తుంటాను. సో డెఫినెట్లీ డూ వాచ్ ఏవం ఆన్ June 14th ఇన్ థియేటర్స్. జూన్ 14న రిలీజ్ అయ్యి మన సినిమా ఏవంని థియేటర్లోకి వెళ్ళి మీరు చూడండి. ఏది మంచి ఏది చెడ్డు మీరు మీ వాట్ టు సే డెసిషన్ ఆర్ జడ్జ్మెంట్ కోసం ఎదురు చూస్తున్నాం. అండ్ లాస్ట్ ఫైనల్గా 2 క్వశ్చన్స్ అడుగుతాను. సో గామి, ఇప్పుడు మీరు చేసిన మూవీలో గామి మీకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్తారా? నాకు ఎవ్రీ సినిమా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకంటే మనం అన్నిట్లోని పోరాడాల్సిందే కదా, మనకి ఊరికే వచ్చి ఎవరు ఇవ్వరు. సో ఎవ్రీథింగ్ ఇస్ బ్యాటిల్, ఎవ్రీథింగ్ ఇస్ యూనిక్ అండి. సో గామి గురించి ఏమని చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే ఏ విధంగా? లైక్ అంటే అది మీరు ఇంతకుముందు చెప్పిన ఇంటర్వ్యూస్లో చూస్తే లైక్ అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అలాంటి అంటే ఫస్ట్ కూడా మిమ్మల్ని క్యాస్ట్ చేశారు ఆ మూవీ. అవునవును. దాని గురించి గామి స్టార్టెడ్ ఆఫ్ ఒక క్రౌడ్ ఫండెడ్ ఫిల్మ్గా స్టార్ట్ అయింది. ఒక యూనిక్ అటెంప్ట్ అది. చిన్నగా స్టోరీని నమ్మి కొంతమంది కలిసి వెళ్ళి మనం హిమాలయాస్ వరకు వెళ్ళి చాలా కష్టమైన పరిస్థితుల్లోని, చాలా ప్రతికూల పరిస్థితుల్లోని తీసిన సినిమా అది. అది రోజు ఇంత పెద్ద విజయాన్ని సాధించింది అంటే దట్ వాజ్ కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్. మంచి సినిమా అవుతుందని తెలుసు, కానీ జనాలు ఇంత అద్భుతంగా దాన్ని యాక్సెప్ట్ చేసి, అది వేరే లాంగ్వేజెస్లో రిలీజ్ అయిన తర్వాత కూడా అద్భుతంగా దానికి రివ్యూస్ ఇచ్చి, తెలుగులో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అటెంప్ట్స్ అని దానికి పేరు ఇచ్చి, అంటే నో మ్యాటర్ ది అవుట్కమ్ నేను ఒక డిఫరెంట్ కాన్సెప్ట్స్ కానీ, ఒక ఎక్స్పెరిమెంటల్ కాన్సెప్ట్స్ కానీ ఎప్పుడూ కాన్స్టెంట్గా పిక్ చేస్తూనే ఉన్నాను. నాకు ఒక ఇంట్యూషన్ ద్వారా కానీ ఐ కెప్ట్ మూవింగ్ ఫార్వర్డ్. అండ్
దానికి ఈరోజు వచ్చే ఒక రిజల్ట్ అన్నది ఇట్స్ అ వెరీ సాటిస్ఫైయింగ్ ప్రాసెస్. దానికి ఎంత కష్టపడ్డానో అది నేను చెప్పుకుంటే బాగోదు, బట్ ప్రతి ఒక్కరు కష్టపడతారు, నేను పడ్డాను అంతే. అండ్ సార్ మీది KGF 3లో కూడా మీ క్యారెక్టర్ ఉండబోతుందా, ఎక్స్పెక్ట్ చేయొచ్చా? KGF 3 రావడానికి చాలా టైం ఉంది, దాని గురించి అప్పుడు మాట్లాడదాం. ఓకే, అంటే మీ క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా అందులో? కీప్ వెయిటింగ్, కీప్ యాంటిసిపేటింగ్. ఓకే, సంథింగ్ నైస్ ఆర్ బిగ్ డెఫినెట్లీ విల్ బి అనౌన్స్డ్. ఓకే, థ్యాంక్ యూ సో Thank you. మచ్. సో June 14th మీకు మంచి ఫీడ్బ్యాక్ రావాలి, మీరు ఇలాగే ఇంకా మంచి మంచి పెద్ద సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, Thank you. థ్యాంక్ యూ సో మచ్. ఒక చిన్న యాడ్ ఆన్, పెద్ద సినిమాలు అనుకంటే సినిమాలో చిన్న పెద్ద లేదు.